నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అభిమానుల సంబరాలు పలు ప్రాంతాల్లో కొనసాగిన సేవా కార్యక్రమాలు విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు సాంప్రదాయ దుస్తుల్లో ఆడి పాడిన విద్యార్థులు వృద్ధులు పిల్లలకు సమయం కేటాయించాలి వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి ఇక వార్తల వివరాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సామాజిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మైత్రి టవర్ లో అభిమానుల కోలాహలం మధ్య కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కరీంనగర్ జేపీమయంగా మారిపోయింది మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో అభిమానులు వివిధ సంఘాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు యువకులు మహిళలు విద్యార్థులు జేపీ బర్త్డే వేడుకల్లో పాల్గొని సందడిగా గడిపారు తమ అభిమాన నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు కరీంనగర్లోని జ్యోతినగర్లో గల మైత్రి టవర్లో కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మైత్రి ఛానల్ ఎండీ బొల్లినేని సుజన్ రావు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి నల్ల శ్రీనివాస్ రెడ్డి గుర్రం రాజిరెడ్డి వెన్నం రజితారెడ్డి సవీరా టీం సభ్యులు జయపాలన్న మిత్రమండలి సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మైత్రి ఛానల్ ఎండీ బొల్లినేని సుజన్ రావు మాట్లాడుతూ కొత్త జైపాల్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు ఈరోజు మిత్రుడు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు రాజకీయంగా వ్యాపారపరంగా చాలా ఉన్నత స్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు జైపాల్ అన్న వారి భార్యది కూడా ఇదే రోజు బర్త్డే కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కరీంనగర్ జిల్లా ప్రజల తరపు నుండి మా మిత్రమండలి సోదరుల తరపు నుండి అందరి నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా కొత్త జైపాలన్న మరియు శ్వేతావదిన గార్ల జన్మదినం సందర్భంగా జైపాలన్న మిత్రమండలి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ముందు రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు మా జైపాలన్న మిత్రమండలి తరఫున చేయాలని కోరుకుంటూ కరీంనగర్ ప్రజలకు అలాగే చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో అనేక సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా జైపాలన్నకు శ్వేతవదినమ్మలకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కెనపల్లి నాగరాజు మాట్లాడుతూ కొత్త జైపాల్ రెడ్డి ఉన్నత స్థానాలకు ఎదిగి మరింత పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు కొత్త జైపాల్ రెడ్డి తమ చిన్ననాటి మిత్రుడు కావడం తమకెంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు మా చిన్ననాటి మిత్రుడు కొత్త జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అతని పుట్టినరోజు సందర్భంగా కొంతమంది నిరుపేదలకు అన్నం
ద్వారా వాళ్ళ కడుపు నింపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. గత 7-8 ఇయర్స్కి వెళ్ళి కూడా కొత్త జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాను. నిజంగా అతను మా మిత్రుడు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అతను ఇంకా ఉన్నత స్థానాలకు ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించాలని మనసారా కోరుకుంటూ, అన్న అంటే నేనున్నా అనే ఒక వ్యక్తి కరీంనగర్లో అండ్ గంగాధర మండలంలో చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికీ ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మా లెజెండ్ లీడర్ కొత్త జైపాల్ రెడ్డి అన్నగారు బర్త్డే రోజు, అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మన నాగరాజ్ అన్నగారు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అన్న కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నాగరాజ్ అన్నగారును జైపాల్ అన్నగారు చాలా చిన్నప్పటి నుంచి మిత్రులు. జైపాల్ అన్న బర్త్డే సందర్భంగా నాగరాజ్ అన్నగారు గత నాకు తెలిసి 7-8 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఆకలైన వాళ్ళకు అన్నం పెట్టి అందరి కడుపు చల్లగా ఉండాలి చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జైపాల్ అన్ననే. అందరికీ ఇప్పుడు ప్రతి అవసరానికి ఎప్పుడు ఎక్కడ ఏ ఊర్లో ఏం అవసరం ఉన్నా మేము ఉన్నాం అనుకుంటా ముందుకొచ్చే మిత్రమండలి ఉన్నది అన్నకు. అన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శ్రీ మామాస్ మీట్ హబ్, రేకుర్తి, కమాన్, దుర్గమ్మగడ్డ, సుభాష్ నగర్లో అభిమానులు పెద్ద ఎత్తున జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జైపాల్ అన్న మిత్ర మండలి సభ్యులు లంక హరిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం మధురానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైపాల్ అన్న మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. పలు కళాశాలల్లో విద్యార్థినులు నిర్వహించిన దాండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు ఉపాధ్యాయులు. కరీంనగర్లోని 11వ డివిజన్ కట్టారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల అర్చన అమ్మవారి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దంపతులు గున్నాల క్రాంతికుమార్, అర్చన, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని విద్యానగర్లో గల వాల్మీకి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. దసరా పండుగను గుర్తు చేస్తూ జమ్మి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు పాఠశాల ఉపాధ్యాయులు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి విద్యాలయ చైర్మన్ యాదగిరి శేఖర్రావు, పాఠశాల ప్రిన్సిపల్ ముకుందరెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్ పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా, జమ్మి ఉత్సవాలు విద్యార్థులు చాలా ఘనంగా జరుపుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం, ముఖ్యంగా ఉపాధ్యాయులంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం ఇంత చక్కగా ముందు తీసుకెళ్లడం వాల్మీకి నందిని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అలాగే తల్లిదండ్రుల సహకారం కానీ, ముఖ్యంగా పండుగల యొక్క విశిష్టత, అసలు దసరా ప్రాముఖ్యత, బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత, మరి ఇంత చక్కటి ప్రాముఖ్యతను అమ్మాయిలకు, ఎందుకంటే ఇలా కుటుంబంలో పల్లెటూరులో కానీ ఇలా పట్టణాలలో కానీ కేవలం అమావాస్య రోజు అలాగే బతుకమ్మ పండుగ రోజు మాత్రమే ఆడడం జరుగుతూ ఉంది. దాని యొక్క అంటే బతుకమ్మ అంటే ఏంటి, ఎందుకు బతుకమ్మ ఆడడం, సో బతుకమ్మ తంగేడు పూల విశిష్టత కానీ, బతుకమ్మను పేరించడంలో కానీ, బతుకమ్మలో వాడే గుమ్మడి ఆకు గురించి కానీ, కట్ల ఆకు గురించి కానీ, ప్రతి ఒక్క ఆకు విశిష్టత, పూల విశిష్టత ఈరోజు తెలపడం జరిగింది మా ఉపాధ్యాయులంతా కూడా పిల్లలకి. ప్రతి ఇయర్ మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుతారు మా శేఖర్రావు సార్ గారు. అండ్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మలు కూడా అందరూ చేస్తారు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మా సారు యాదగిరి శేఖర్రావు సారు చాలా బాగా జరుపుతారు. స్కూల్లో జమ్మి చెట్టు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధిపతులు, ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చారు. అనంతరం విద్యార్థినుల కోలాటం, బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేక రకాలైన పూలని సమీకరించి బతుకమ్మని తయారు చేయడం జరిగింది. సో ఇది మన సంస్కృతికి ఒక చిహ్నం. మన పరంపరగా వస్తున్నటువంటి ట్రెడిషన్స్ని, కల్చర్ని కొనసాగించడానికి ఈ యొక్క బతుకమ్మ ఫెస్టివల్ అన్నది నిర్వహిస్తున్నాము. ఇది ఆడపిల్లలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. బతుకమ్మ అంటే బతకడము, ఆ బతకడంలో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని వాళ్ళు చూపించాలి అని. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటన్నిటినీ అధిగమించేటటువంటి శక్తిని వాళ్ళు వాళ్ళ దగ్గర ఆ నైపుణ్యాన్ని, ఆ సాహసాన్ని, ఆ యొక్క యాటిట్యూడ్ని వాళ్ళు అన్నీ అవలంబించుకొని కరీంనగర్లోని రామ్నగర్లో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చారు. అనంతరం ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చెన్నాడి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు వివిధ రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ స్రవంతి, సలహాదారులు ఊట్కూరి రామచంద్రారెడ్డి, ఇన్ఛార్జ్ గుడి మహేందర్ రెడ్డి, డైరెక్టర్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వృద్ధుల కోసం వారి పిల్లలు వీలైనంత సమయాన్ని కేటాయించాలని, వారికి ప్రేమను పంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారని అన్నారు. అందువల్ల వృద్ధులను వారి పిల్లలు ఎలా చూసుకుంటే భవిష్యత్తు తరాలు అలాగే ప్రవర్తిస్తాయని తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో వయసును బట్టి వారు పోషించాల్సిన పాత్ర మారుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, వయోవృద్ధుల సంఘాల బాధ్యులు సముద్రాల జనార్దన్ రావు, కేశవరెడ్డి, మోసం అంజయ్య,
నసీరుద్దీన్, బండా సత్తయ్య పాల్గొన్నారు. ఈరోజు నేను 30 years బ్యాక్ పోయి నేను స్కూల్ వెళ్ళాలి, ఆఫీస్కి రాను అని చెప్తే అవ్వదు కదా, నచ్చినా కూడా స్కూల్ వెళ్ళలేను. సో సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత అవర్ రోల్ ఇస్ వాట్ ఈజ్ అవర్ రోల్? అవర్ రోల్ ఇస్ టు ఫోకస్ ఆన్ అవర్ ఓన్ హెల్త్, అవర్ వెల్-బీయింగ్, అండ్ టు సిట్ బ్యాక్ అండ్ వాచ్ ద మూవీ. సినిమాకి వెళ్తున్నాం అందరం, సినిమాల్లో టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి కొంటాము. కొన్న తర్వాత అవి నువ్వు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, నేను యాక్టింగ్ చేయాలని చెప్తే అవ్వదు కదా, కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? సో నచ్చకపోతే వాక్అవుట్. వాల్యూ ఫర్ మనీ అంటే నచ్చితే వాచ్ చేయండి, నచ్చకపోతే వాక్అవుట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ మెంటల్ హెల్త్, వెల్-బీయింగ్, యువర్ హాబీస్. ఇంతమంది ఈరోజు వెంకటేశ్వర్ గారు ఇంతమంది మంచి పాట పాడుతున్నారు. ఐఎమ్ ష్యూర్ వారి పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి సమయం దొరకకపోయి ఉండొచ్చు, ఈరోజు దొరికింది, చేయండి. డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్, సిట్ బ్యాక్ అండ్ వాచ్ ద మూవీ. అప్పుడు చెరుకు రసం ఎట్లా తీపిగా ఉంది, యూస్ఫుల్గా ఉంది, మొలాసెస్ అండ్ బెగాసెస్ కూడా అట్లాగే యూస్ఫుల్గానే ఉంటుంది. మొలాసెస్ అండ్ బెగాసెస్, చెరుకు రసం అంటే 10 రూపాయలు గ్లాసు, మొలాసెస్ అండ్ బెగాసెస్ అంటే 1000 రూపాయలు. ఎందుకంటే దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని భవితా కేంద్రంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. మానకొండూరు మండలం ఖాద్రగూడెం గ్రామ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే కొత్త జైపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జైపాలన్న మిత్రమండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో తామెప్పుడూ ముందు ఉంటామని తెలిపారు. రానున్న రోజుల్లో జైపాల్ రెడ్డి రాజకీయంగా ఎదిగి పేదలకు మరింత సాయం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సామంతుల శ్రీనివాస్, ఎండి రహ్మత్ అలీ, చంద్రమౌళి, బుర్రా లక్ష్మయ్య, ఎరకల కుమార్, రాజు, సురేష్, సాగర్, గణేష్, అభిలాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండలంలో అన్న మిత్రమండలి పక్షాన ఈరోజు అన్నగారికి 47వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. ఈరోజు 47వ పుట్టినరోజు సందర్భంగా మానకొండూరులోని భవిత విద్యార్థుల కొరకు మానకొండూరు పాఠశాలలో ఉన్నటువంటి భవిత విద్యా స్కూల్లో ఈరోజు వారికి అవసరమైన పనులు కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ, వారికి అవసరమైనటువంటి పెన్సిళ్ళు కానీ, అలాగే వాళ్ళకి ఇంకే ఇతర అవసరాలను కూడా ముందు భవిష్యత్తులో అన్నగారి పక్షాన మేము మానకొండూరు మిత్రమండలి పక్షాన వారికి 100% అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎల్లకాలం వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నట్టు అది మా దృష్టికి వచ్చినట్లయితే మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. జైపాలన్న నిత్యం ప్రజలకు అండగా ఉంటూ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తూ పార్టీలకు, కులం, మతం, ప్రాంతం అంటే రాగద్వేషాలు లేకుండా అందరినీ ఆదరించి హక్కున చేర్చుకునే సేవ చేసే మంచి మనసున్న మా ప్రియతమ నాయకుని పుట్టినరోజు ఈరోజు ఇలాంటి పిల్లల మధ్యన జరుపుకోవడం నిజంగా శుభ సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాము. జైపాల్ రెడ్డి మిత్ర బృందం తరఫున ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా మానకొండ మండలం భవితా స్కూల్లో పిల్లలకు ఫ్రూట్స్ను, నోట్బుక్లు పంపించేయడం జరిగింది. జైపాల్ రెడ్డి అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకుంటూ ఆరోగ్యాలతోటి ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొత్త జైపాల్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా అన్నగారికి ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా భవిత విద్యార్థులకు ఈరోజు పనుల పంపిణీ, పుస్తకాలు, నోట్బుక్స్, పెన్సిల్స్, ఫ్రూట్స్ పంపడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి మాట్లాడుతూ గన్నేరువరం నుండి పొత్తూరు మీదుగా కేవలం 2 బస్సులు నడుస్తున్నాయని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, గుండ్లపల్లి నుండి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మండల కేంద్రానికి గుండ్లపల్లి నుండి బస్సులు ఏర్పాటు చేయాలని, లేని పక్షాన సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మండలానికి బస్సు ట్రిప్పులు సరిపోవట్లేదు. మా మహిళలు మరి చాలా మంది ఎక్కుతున్నారు. బస్సులు ఓవర్లోడ్తో పోతున్నాయి. చెరువు కట్ట ఉన్నది, మన అవతల రోడ్డు మంచిగా లేదు. బస్సు ఈ మంది ఎక్కువైనచో లోడ్ ఎక్కువైన బస్సు బండి ఎక్కడ పంటి పడుతుందని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టి పెట్టుకుని ఈ ఫ్రీ టికెట్ వలన మహిళలు బాగా మంది ఎక్కుతారు. మరియు అందరూ ఊళ్ళో వేడోళ్ళు కూడా బాగా మంది ఎక్కుతారు. 2 బస్సులు నడుతుంది. ఆ 2 బస్సులు నడితే మళ్ళా 4 ట్రిప్పులల్లా ఏ ట్రిప్ బంద్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. కనీసం 6 ట్రిప్పులు బరాబర్ ఇంకా 3 బస్సులను ఎక్స్ట్రా వేసి కరీంనగర్ గుండ్లపల్లి మీదుగా ఇట్లా తిరగాలి. మళ్ళీ కరీంనగర్ గుండ్లపల్లి నుంచి ఇట్లా మళ్ళీ వెంకటరాపల్లి నుంచి శ్రీనగర్ తిరగాలి. బస్సులు రింగ్ బస్సులు నడవాలి. అదేవిధంగా ఇంకొక 2 బస్సులను 3 బస్సులను ఎక్స్ట్రాగా వేసి మంత్రుల పర్యటనతో మానకొండూరు నియోజకవర్గానికి ఎలాంటి లాభం లేకుండా పోయిందని కేవలం బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసేందుకే మంత్రి సీతక్క మానకొండూరు పర్యటనకు వచ్చినట్టుందని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రులు అభివృద్ధి అంశాల మీద దృష్టి పెట్టాలే తప్ప రాజకీయ విమర్శలకు వెళ్లకూడదని హితవు పలికారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మానకొండూరు పర్యటనపై ఆయన పలు విమర్శలు చేశారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రులు అభివృద్ధి అంశాల మీద దృష్టి పెట్టాలే తప్ప రాజకీయ విమర్శలకు వెళ్లకూడదని హితవు పలికారు. కేవలం కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని తిట్టేందుకే మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ మానకొండూరు పర్యటనకు వచ్చినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానకొండూరు అభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో మాట్లాడతారని ఆశించామని, కానీ హైడ్రా మూసీ నది మీదనే 2 మంత్రులు మాట్లాడారని అన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని, పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైన కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని, కానీ దానికి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, దండపోయిన శేఖర్, మల్లయ్య, కొట్టే రఘు, నెల్లి శంకర్ పాల్గొన్నారు. నిన్న 2 మంత్రులు వచ్చారు. మరి మంత్రులు వచ్చినప్పుడు 2 మంత్రులలో సీతక్క గారు చాలా పవర్ఫుల్ మంత్రి. ఆమె దగ్గర 3 లక్షల కోట్ల ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందా? అమ్మ మాకు ఇవి కావాలని చెప్పేసి. ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ వేసిన ప్రభుత్వం రోడ్ల మీద పోయి మీరు మంచిగా ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. ఒకసారి లోపల పోండి, కొంచెం ఇంటీరియర్ మానకొండూరు నియోజకవర్గానికి ఈ డబుల్ రోడ్ మేము శాంక్షన్ ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద ఈ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద రసరస చేసింది. దీని సంగతి ఆ రోడ్ వేయించింది మేమే. ఇవాళ పచ్చనూరు దగ్గర కల్వర్ట్ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి గ్రహించమని చెప్తున్నాం మంత్రులకు. అదేవిధంగా ఊటూరు వేరు రోడ్ దారుణంగా ఉందో అసలు లోపల చూసి నాకు సీతక్క నేను అడుగుతున్నాను. అదేవిధంగా పచ్చనూరు నుంచి ఆ వెల్లి నుంచి కూడా మానకొండూరు వచ్చే రోడ్డు ఎట్లుందో ఒకసారి గ్రహించదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు 2 మంత్రులు వచ్చినప్పుడు అభివృద్ధి మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 4 నిధులైనా శాంక్షన్ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకు చాలా బాధ అవుతుంది. నిన్న మా కాంగ్రెస్ మిత్రుని అడిగినా ఏమైందా మరి మంత్రులు 2 వచ్చినప్పుడు మీరు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వలేదంటే ఏ రిప్రజెంటేషన్ తీసుకుంటలేదు సార్, వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు కొడితే ఇరిపోయిన చిప్ప ఎదుర్కొని తినొచ్చని తప్పించి అక్కడ పెద్ద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ లేదు, ₹1 నిధులు ఇచ్చింది లేదు, అట్టాస అలమడలు చేసిపోయిందని చెప్తారు. సో ఇది ఇవాళ మీ పరిస్థితి. మంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొడితే ఆ చిప్ప ఎదుర్కొని పాపం కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు తిరిగిపోతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు చెందిన వారు అభివృద్ధి చెందడం జరిగిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని కిసాన్ నగర్లో నాయి బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఎన్నో ఏళ్లుగా క్షవర వృత్తి మీదనే ఆధారపడి షాపులలో పనిచేసుకునేవారని, బీసీ బంధు పథకం ద్వారా నాయి బ్రాహ్మణులు సొంతంగా క్షవరశాలలను ఏర్పాటు చేసుకునేందుకు ₹1,00,000 కేసీఆర్ ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. యువగలం ఫౌండేషన్ పేరుతో నిర్వహించే కార్యక్రమాలు నాయి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని, మానవ సంబంధాలు పెంపొందించుకునేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈరోజు
నేను ఒకటి మాట చెప్తున్నాను, ప్రభుత్వాలు వేరు. ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కదా. ముఖ్యమంత్రి మాతో కూడా ప్రభుత్వమే. నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకున్నది, కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది. మీరు ప్రజలకు తెలియాలి కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఏంది. కామారెడ్డి డిక్లరేషన్ అంటే సంఖ్యాపరంగా బీసీల సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి. మనం ఇప్పుడు ఏదైతే వీరేంద్ర సేవాభవన్ చెప్తున్నారు కదా, మీ తోటి మనిషి కాబట్టి సేవాభవన్ చెప్తున్నారు. ఆయన వీరేంద్ర గారికి ఒక రాజ్యాధికారం ఉంటే ఇంకా 100 మంది పనిచేస్తాడు. మరి వీరేంద్రకి రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ పెంచుకోవాలి. అందుకే మొన్ననే మేము అందరం కేసీఆర్ గారు పంపిస్తే తమిళనాడు వెళ్ళాం బీసీ రిజర్వేషన్ కోసం. ఎంత గమ్మత్తుందంటే 234 మంది బీసీ అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. తమిళనాడులో 234 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 234లో ఓసీలు ఎంతమంది అంటే 9 మంది, మిగతా అంతా బీసీలే. ప్రతి నెల సివిల్ రైట్స్ నిర్వహించే రోజున ఎస్సీ ఎస్టీ చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, ఆయా కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కమిటీ సభ్యులతో చర్చించారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయో గుర్తించి ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ అధికారి నాగులేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 30 లక్షల వరకు పేమెంట్ బిల్స్ స్టేజ్లో ఆగినాయి. సో దీంట్లో భాగంగా 203 కేసెస్ మనకి 22-23 కేసెస్ ఉంది. సో పాత కేసెస్ అన్ని క్లియర్ చేస్తూ రావడం జరిగింది ప్రయారిటీగా, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇది అన్నట్టు. అది కూడా గతంలో ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది. కొంతమందికి ముందు వచ్చేస్తుంది తర్వాత కేసు అయినా. సో అట్లా కాకుండా ఈసారి మనము మీ ముందు కూడా రిపోర్ట్ పెట్టడం జరిగింది. క్రోనలాజికల్ ఆర్డర్లో పేమెంట్ చేస్తూ రావడం జరిగింది. సో మిగతా కూడా కొత్త కేసెస్ కాబట్టి అది అన్ని వివిధ స్టేజెస్లో ఉండాలి. ఆ పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్స్ అవైలబిలిటీ ఆఫ్ బడ్జెట్ బట్టి సబ్మిట్ అయితే వచ్చేస్తుంది. సో ముఖ్యంగా సివిల్ రైట్స్ గురించి మీరు కోరే విధంగా ఈరోజు 6 నెలల జరిగే ప్రోగ్రామ్స్ మీకు సబ్మిట్ చేస్తున్నాము. సో అది దీంతో పాటు ఎట్లాగే పోలీస్ అధికారులు కూడా అటెండ్ అవుతున్నారు, ఎస్సీడీ గారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ వైపు నుంచి ఒక 2-3 డేస్ ఇన్ అడ్వాన్స్ సివిల్ రైట్స్ డేకి కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లిలోని శారదా విద్యానికేతన్ యూపీఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం పాఠశాల గ్రౌండ్లో బతుకమ్మలను ఒక్క దగ్గర ఉంచి ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో మునీందర్, లింగమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో కొత్తపల్లి పట్టణ ప్రజలతో పాటు మా పేరెంట్స్, పాఠశాల విద్యార్థులు పాల్గొని ఎంతో గొప్పగా చేయడం జరిగింది. ఈ యొక్క 1000 చరిత్ర గల ఈ యొక్క బతుకమ్మ వేడుక మన యొక్క తెలంగాణ జరుపుకోవడము చాలా గొప్ప విషయము. మా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు మరి ఉపాధ్యాయులకి మరి మా పాఠశాలలో చదువుతున్నటువంటి పేరెంట్స్కి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఈ పండుగ వస్తుందంటే ఆడపిల్లలకి ఎంతో సంతోషంగా ఉన్న పండుగ ఇది. కరీంనగర్లోని భగత్ నగర్లో గల వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ సౌగాని కొమరయ్య మాట్లాడుతూ చిన్నారులకు సంస్కృతి సాంప్రదాయ విలువలను నేర్పే దిశగా వివేకానంద విద్యానికేతన్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మిథున్ జె మిశ్రీ, వైస్ ప్రిన్సిపల్ సాగర్, ఏవో తుంగాని సంపత్ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ అనేది అత్యంత ఉత్సాహంగా ఆడబిడ్డలు జరుపుకునే గొప్ప పండుగ. రేపటి నుండి 9 రోజుల పాటు ఈ గౌరీ పూజ నిర్వహించి 9వ రోజు నీటి ప్రదానం చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని భగవతి ఆర్వెంట్రీ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలతో అలరించారు. వైవిధ్యమైన బతుకమ్మ పాటలతో కనువిందు చేశారు.
తెలంగాణ ప్రజానికానికి ఎంతో ముఖ్యమైన బతుకమ్మ ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని పలువురు ఆకాంక్షించారు. పూల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రమణారావు, విజయలక్ష్మి ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.